శ్రీ మాత్రే నమః. గొలగమూడి వెంకయ్య స్వామి వారి గురించి తెలుసుకుందాం. వారి లీలల గురించి, వారిని మనం ఎలా అనుకరించాలి అనేవి ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. వెంకయ్య స్వామి వారు నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరు అనే గ్రామంలో 1927 సంవత్సరంలో ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను నాటికి ఆయనకి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని చెప్పి అనుకుంటారు. అంటే పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ అయితే స్వామివారిది ఎవరికీ తెలియదు. అంటే 1927 కన్నా ఇంకొక 1-2 సంవత్సరాలు ముందరే ఆయన జన్మించారు. స్వామివారు చిన్నప్పుడు అందరి పిల్లల్లాగానే ఉండేవారు. కానీ రాత్రిపూట చదువుకునేవారంట. రాత్రిపూట చదువుకోవడానికి వెళ్ళేవారు, పగలంతా పని చేసుకొని. తండ్రి సోంపల్లి పెంచలయ్య గారు, తల్లి శ్రీమతి పిచ్చమ్మ గారు. అయితే అక్షరాలు చదువుకోవడం వరకే ఆయన చదువుకుంది. ఇక తర్వాత చదువుకోలేదు. స్వామివారు కుదరలేదు, అవకాశం దొరకలేదు. 5 సంవత్సరాల వయసు నుండి స్వామివారు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవారు. వేరే పిల్లలు ఆడుకోవడానికి రమ్మని పిలిస్తే అంతవరకు 5 సంవత్సరాల లోపు వరకు నార్మల్ పిల్లల్లాగే ఉన్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల నుండి వేరే పిల్లలందరూ ఆడుకోవడానికి రమ్మని పిలిస్తే, ఒరే నేను దొంగతనం చేసి వచ్చాను ఇక్కడికి, నన్ను పోలీసులు పట్టుకుంటారు అని చెప్పేవాళ్ళు. పిల్లలందరూ భయపడి వెళ్ళిపోయేవారు. అప్పుడు స్వామివారు ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసుకునేవారంట, అంత చిన్న వయసులో కూడా. అప్పట్లో పిల్లలు కలేకాయలని అడవిలోకి కాయల కోసం అని వెళ్ళేవాళ్ళు. స్వామివారిని కూడా తీసుకెళ్ళేవాళ్ళు, పిల్లలందరూ కలిసి వెళ్ళేవారు. అక్కడ వరకు వెళ్ళి అక్కడ మాత్రం చెట్ల చాటును కూర్చొని అక్కడ కూడా ధ్యానం చేసుకునేవారు స్వామివారు. స్వామివారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఇంటి చుట్టూ అన్ని చెట్లు నాటారంట. వేప చెట్టు ఇంకా మామిడి చెట్లు, అన్ని రకాల చెట్లు నాటితే అవన్నీ బాగా పెరిగి ఈ స్వామివారు వీళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా వాటికి ఏమి చేయకుండానే పెద్ద పెద్ద మానులు అయిపోయినాయి. ఆయనతో పాటుగానే ఆయనకి 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఇంటి వెనకమాలు నాటేశారంట. అప్పుడే చిన్నప్పటి నుండి కూడా స్వామివారు చాలా తెలివిగా ఉండేవారు. వారికి చెల్లెలు మంగమ్మ అని ఉండేది. అందరు ఇంకా అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు. అయితే ఈ మంగమ్మ గారిని ఎప్పుడూ కూడా చెల్లి కదా మంగమ్మ అని కూడా ఎప్పుడు పిలవరంట. మంగమ్మ అని చాలా గౌరవంగా పిలిచేవారంట. ఆవిడ అందరిలాగానే మిగతా వాళ్ళందరూ ఇంట్లో వెంకన్న అని పిలుస్తారు కదా, ఆవిడ కూడా వెంకన్న అని పిలిస్తే నువ్వు అలా పిలవకూడదమ్మా, అన్న అని పిలవాలని చక్కగా చెప్పేవారంట వెంకయ్య స్వామి వారు. చిన్నప్పుడే పిల్లల ఆటల్లో గొడవలు వస్తాయి కదా చిన్నప్పుడు. అప్పటికే ఆయన ఆ పొలంలో పనిచేసేటప్పుడు గొడవలు కానీ, చిన్నప్పుడు ఆడుకునే తగాదలన్నీ కానీ అప్పటికే నాయకుడు. ఆయనే ఆ సమస్యలన్నీ పరిష్కరించేవారు. చిన్నప్పుడు నుంచి కూడా స్వామివారు ముడిపెట్టుకునేవారు. తర్వాత పంచి కట్టుకొని షర్టు వేసుకునేవాళ్ళు. వ్యవసాయం పని చాలా బాగా చేసేవారు. అంత చిన్న వయసులో కూడా ఎప్పుడు గౌరవంగా చాలా తెలివిగా ఉండేవారు. ఏ పని చెప్పినా చాలా పర్ఫెక్ట్గా చేసేవారంట స్వామివారు. స్వామివారికి 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒకసారి ఇంట్లో ఆయన కూర్చొని ఉన్నారంట. ఒక అడుక్కోవడానికి గింజలు భోజనం కోసం వస్తారు కదా, వచ్చినప్పుడు ఒక అతను వచ్చారంట. వచ్చి అమ్మ భిక్ష పెట్టండి అని అంటే వాళ్ళ అమ్మ లేవు రేపు రా పో అని చెప్పిందంట. కానీ స్వామివారు ఆ పక్క నుంచి వచ్చేసి ఇంకొక 2 గంటలో 1 గంట తర్వాత అప్పుడు మూట ఊడదీస్తారు, అప్పుడు అన్నం వండడానికి ఊడదీస్తారు, అప్పుడు ఇస్తారు నీకు అని చెప్పారంట. అంటే పట్టించుకోనట్లుగా కూడా ఉండి ఎదుటి వాళ్ళ గురించి అన్నీ అబ్జర్వ్ చేసేవాళ్ళు స్వామివారు. 17-18 సంవత్సరాల్లో స్వామివారు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలను అమ్ముకొని వాటితో ధాన్యం తీసుకొచ్చి ఇంట్లోకి వాడుకునేదానికి, అంటే ఫ్యామిలీ కోసం అంత పనులు చేసేవారు. కానీ తన మాత్రం తన ధ్యానము, ఈ జనాలతోటి సంబంధం లేకుండానే అప్పటికి ఆ విధంగా తన జీవితాన్ని మాత్రం యోగ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నార్మల్గా ఉండేవారు. జీవితంలో కూడా ఆయన ఎప్పుడు కూడా స్వామివారు నాగుల వెల్లటూరులో గ్రామంలో ఏంటంటే వీధుల వెంట వీధుల వెంట అడవిలోనూ ఎప్పుడు తిరుగుతూ ఉండేవారంట. చాకలి యోగం, మంగళ యోగం, డుబుకు అనుకుంటా డుబుక్ అనుకుంటా తిరిగేవాళ్ళంట. అప్పుడు అందరూ ఆయన్ని పిచ్చి పట్టింది, పిచ్చి వెంకయ్యగా అని అనుకునేవాళ్ళు. అందరూ ఎందుకు అనుకునేవాళ్ళు అంటే అసలు జనాల్లో ఉండేవారు కాదు, ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు. ఆ తిరిగేటప్పుడు ముళ్ళ చెట్లు, పొదలు ఏవైనా వచ్చినా పట్టించుకోకుండా వెళ్తూనే ఉండేవాళ్ళు. అప్పుడు బట్టలన్నీ చిరిగిపోతూ ఉండేవంట. మళ్ళీ వాళ్ళ అమ్మగారు మళ్ళీ తీసుకొచ్చి కొత్త బట్టలు అవిని కుట్టించినా కూడా ఉండే కాదు. సమయానికి భోజనాలు వాటికి ఏమీ తెలీదు. ఆయన కోసం రోజు వెతికి పంపించేవారంట. ఒక కూలి అతను కూడా పెట్టి
అన్నం పంపిస్తే ఆ అన్నం చూపిస్తే ఆ అన్నం చూసుకుంటే ఇంటి వరకు వచ్చేవారంట. ఇంటి వరకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అలాగే ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం తిన్నాక మళ్ళీ వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళేవాళ్ళో తెలియదు. ఎవరైనా అన్నం పెడితే తినేసేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎవరైనా అన్నం పెడితే తినేవాళ్ళు. కానీ మర్యాదగా ఎవరిని గౌరవంగా అడిగేవారంట, పెట్టే వాళ్ళనే అడిగేవాడంట, అలాగా తినేవారు. ఎన్నోసార్లు అట్లాగా తీసుకెళ్ళడం రావటం ఈ దీంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఎటో వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి తీసుకొచ్చేసి ఒకసారి కట్టేశారంట కూడా స్వామివారిని. కానీ 4 రోజులు ఉంచాక కట్టేసినప్పుడు కూడా నాకు భోజనం అని కానీ నీళ్ళని కానీ ఎందుకు కట్టేశారని కూడా ఏమీ అడగలేదంట. వీళ్ళందరికీ కట్టేసిన వాళ్ళకే చాలా బాధ అనిపించిందంట. అందుకనేసేసి తమని ఇలా బంధించకూడదు అని చెప్పేసి స్వేచ్ఛగా వదిలేశారంట. ఆ స్వేచ్ఛగా వదిలేసినప్పుడు కూడా స్వామివారు ఏం చేశారు, మళ్ళీ అలాగే ఊర్లోకి వెళ్ళిపోతూ ఉండేవాడంట. అప్పుడు అందరూ పిచ్చి వెంకన్న అప్పటికి అంటున్నా కూడా ఈ లోపే స్వామివారి వాళ్ళ చెల్లెలు, ఇందాక మంగమ్మ గారు అన్నాం కదా, ఈ మంగమ్మ గారికి పెళ్లి కుదిరితే కొంచెం దూరంగా ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఇస్తుంటే అంత దూరంలో వాళ్ళ చెల్లెల్ని పెళ్లి సంబంధం ఇవ్వటం తనకిష్టం లేదు స్వామివారికి. అందుకని వాళ్ళ అమ్మగారితోటి గొడవ ఆడాడు. వద్దు, ఒక్క చెల్లి ఉంది, మన ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు మధ్యలో ఒక ఆడపిల్ల, అంత దూరాన అంటే కొంచెం దూరం 40-50 కిలోమీటర్ల దూరంలో, అంత దూరంలో ఇవ్వటం వద్దు, దగ్గరలో ఇద్దామని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం తననేం పట్టించుకోకుండా ఆమెకి అనుగుణంగానే ఆ పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసాక స్వామివారు ఇక ఆ రోజు పెళ్ళికి రాకుండా పొలంలోనే జొన్నగూడు ఉంటుంది కదా, గూళ్ళు వేసేవాళ్ళు కదా ఆ రోజుల్లో, ఆ గూట్లోనే ఉన్నాడు. ఎంతమంది బతుకులాడినా కూడా పెళ్ళికి మాత్రం రాకుండా అలాగే ఉన్నారు. ఎప్పుడైనా స్వామివారు పశువులకి మేత కోసుకొని పచ్చగడ్డి కోసుకుంటూ వస్తున్నారనుకోండి, ఎదురుగా ఏదన్నా పశువులు కొంచెం ఆకలితో కనిపించినా, బక్కగా పలచగా అనిపించినా కూడా అప్పుడు ఎండు ఆకులు ఉంటాయి కదా, ఆకులు ఏమన్నా తింటా కనిపించిన వెంటనే ఆయన తల మీద ఉన్న ఈ పచ్చగడ్డిని వాటికి ఇచ్చేసి ఒట్టిగా చేతులు పెట్టుకొని వచ్చేస్తాడంటే ఇంటికి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంట్లో వాళ్ళు అడుగుతారంటే ఏమైంది గడ్డి ఏదంటే ఏం మాట్లాడరు, మౌనంగా ఉండేవాళ్ళంట స్వామి. ఇప్పుడు ఇట్లాగున్నప్పుడు ఈ స్వామివారిని ఆయన అందరూ పిచ్చి వెంకన్న అని అనేవారు. కానీ ఆ టైంలో చాకలి యోగం మంగళ యోగం అని అంటుండేవాళ్ళు. అంటే తన మేనమామ గారి ఇంటి పేరు చెప్పేవాళ్ళంట. ఎందుకు అని అర్థమయ్యేది కదా, రాబోయే ఎపిసోడ్స్లో మనకు అర్థమవుతుంది. రాజపద్మాపురం అనే ఊర్లో కదా వాళ్ళ చెల్లెల్ని ఇచ్చారు. మంగమ్మ గారింటికి చాలా కాలంగా స్వామివారు ఆ ప్రాంతంలో పరిగెడుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు కొందరు కొంటివాడు, వెంకన్న ఏదైనా కథ చెప్పు, నీకు సంకట పెడతాము అని అన్నారంట. అన్నం పెడితే కళ్ళు పోతాయి, సంకట పెట్టించండి అని చెప్పేవాడంట. అంటే అన్నం పెడితే కళ్ళు పోతాయి, సంకటే పెట్టించమని అడిగేవాడు స్వామివారు. అది విని ఈయనకు పిచ్చి అంటారే పిచ్చి ఎక్కడయ్యా అని అనుకున్నారు. పిచ్చి అనేందుకు ఆస్కారమే లేదు. ఎవరిని తిట్టడు, కొట్టడు, అమర్యాదగా మాట్లాడు, పెట్టేవారి దగ్గరే చేయి చెప్తాడు. కాకుంటే అదే పనిగా విరామం లేకుండా ఒంటరిగా తిరుగుతాడు. అంతకన్నా ఆయన చేసేది ఏమీ లేదు, ఎవరిని ఏమనరు. అదే సమయంలో ఒకరోజు మంగమ్మ గారి బిడ్డకు, అంటే ఆవిడకి ఒక బాబు పాప ఉంటారు కదా, జ్వరం వచ్చి చాలా ఇబ్బంది పడుతుందంట. అది చూసి బిడ్డ బాధను చూసి మంగమ్మ గారు ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తావు, నీ బిడ్డకు బాగా అవుతుందిలే, ఏం భయపడవద్దు అని ఆ బిడ్డ ముఖాన్ని చెయ్యితోటి తుడిశారంట స్వామివారు. అంతే 4వ రోజుకి ఆ బిడ్డ ఏ వైద్యం లేకుండా, ఏ ట్యాబ్లెట్ లేకుండా చక్కగా లేచి కూర్చుంది. ఇది స్వామివారికి జరిగే వైభవం. అంటే మొదటి ఆ విధంగా ఆయన ఒకటి చేస్తూ ఇక అప్పుడు స్టార్ట్ అయిపోయారు. అప్పటికే ఆవిడ 2-3 సార్లు అలాంటివి ఊర్లో చూసి, అయ్యో ఇట్లా ఇంత దేవుడివని నాకు తెలియదు, నా ఇల్లంతా గుల్ల చేసైనా నిన్ను బాగా చూసుకునేదాన్ని, నువ్వు మామూలు మనిషివని నీతో అరిసేదాన్ని స్వామి అని ఆవిడ బాధపడేవారు మంగమ్మ గారు. ఒక్కొక్కప్పుడు చాలా విచిత్రమైన పనులు చేస్తూ ఉండేవారు స్వామివారు. నెల్లూరు జిల్లాలో తలుపూరు, చెర్లోపల్లి అనే పల్లెటూర్లు ఉన్నాయి కదా. తలుపూరు ఆయన పుట్టింది వచ్చేటి నాగుల వెల్లటూరు, తలుపూరు దగ్గరలో ఉంటుంది. చెర్లోపల్లి ఇవన్నీ కూడా. అక్కడ అనావృష్టి వల్ల గడ్డి ఏమీ లేదు, అంతా కరువుగా ఉంది మైదానం అంతా కూడా. అప్పుడు అక్కడికి వచ్చాడు స్వామివారు. అప్పటికే కొంచెం ఈయనకి పేరంతా పాకిపోయింది. ఆయన వచ్చారు అంటే మంచి జరుగుతుంది, లేదు అంటే కొంచెం అందరికీ అర్థమైంది ఈయన స్వామి అనేది. అప్పటికప్పుడే కొందరు మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నారు, కొందరు మాత్రం పిచ్చి ఆయనే అనుకుంటారు.
అప్పుడు ఆ ఊరికి వచ్చారు, చెర్లోపల్లి అనే ఊరికి వచ్చారు స్వామి. వస్తే ఆ ఊరు వాళ్ళందరూ లేరు, స్వామి వచ్చాడంట అని చెప్పేసి అందరూ గుంపుగా రామాలయం దగ్గరికి గుంపుగా చేరుకున్నారు. కానీ వాళ్ళు ఎదుట్టుగా ఒక ముసలి ఆయన తాటాకు మీద కూర్చొని తాటాకును వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఈయన ఎదుట అగ్నిగుండం, అంటే అప్పటికే స్వామివారి అగ్నిగుండం ఎప్పుడు వేసుకుంటుండేవాళ్ళు. అగ్నిగుండం మండుతుంది, నూనె కొండ వల్లే సన్నగా మెరుస్తుందంట ఆయన తల. అంత బక్కజిక్కిన శరీరానికి చిన్న గోచి తప్పితే వేరే ఏమి ఇతరమైన బట్టలు ఏమీ లేవు. నున్నగా గుండుంది, సొట్ట బుగ్గలు, బోసినోరు, చటుక్కున చొరక వేసే కన్నులు, అంటే అంత పల్చగా ఏమీ లేకుండా. బోసినోరు అంటే ఇది లాస్ట్ది లీలలు అన్నాను కదా, అందుకని ముందర విషయం ఇక్కడ ఒకటి చెప్తున్నాను మీకు. అప్పుడు అందరూ ఈయన స్వామి అన్నారే, స్వామి అయితే ఇట్లా ఉంటాడా అని కొందరేం పిచ్చివాళ్ళు కదా అని అందరూ తనలో తాను మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అగ్నిగుండంలోకి స్వామివారి కట్టెలన్నీ సరి చేసుకుంటూ ఎంతో నిరాడంబరంగా ఉన్న అమాయకుడిగా ఉన్న ఆ స్వామివారు అంటే నమ్మదగినట్టుగా లేడు స్వామిలాగా. కానీ గ్రామస్తులు మాత్రం చెప్పుకోవాలని అందరూ వచ్చారు. కానీ వారి వైఖరిని చూసి మాత్రం ఎవ్వరు ఏమి అడగకుండా ఆశపడి వచ్చారు, స్వామి వచ్చారంటాను. కానీ ఆయన్ని చూశాక ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఎవరు నోట్లో నుంచి మాట రాక పెగలకుండా ఉండిపోయారు అలాగా. కానీ అక్కడ విస్తరాకులు మేస్తున్నాయి, పులి విస్తరాకులు అంటే ఎంగిలి విస్తరాకులు మేస్తున్న పశువుల మీద ఆయన దృష్టి పడింది. అక్కడే ఉన్నాయి ఆ పశువులు కూడా. కొద్ది నిమిషాలు వాటిని గమనించాడు, పరిశీలించాడు. చూసేసి అయ్యా అని పెద్దగా కేక వేశాడంట స్వామివారు. ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు, అప్పటికి స్వామివారికి ఎవరో ఒకళ్ళు అనుకరులు ఉంటారు కదా సేవ చేయడానికి ముందరకు ఉన్నారు ఆయనకి. మనం చెరువులోకి పోవాలంటయ్యా, పోదాం పదండి అని అన్నాడంట ఆ సేవకులు. వెంటనే స్వామివారిని తీసుకొని వాళ్ళు చెరువులోకి ఎటుపోవాలో తెలియదు కదా, అక్కడ వాళ్ళు చెరువు అంటే ఏంటంటే చూపించారు అంతే. అప్పటికి స్వామివారు డోలీలో ఉన్నారు, తీసుకొని వెళ్ళగానే వర్షాలు లేనందులో బేటలు వారిపోయి ఉంది. అసలు గడ్డి అనేది లేకుండా కరువుగా ఉంది కదా, అక్కడ దిగి స్వామివారు ఇక్కడ నిప్పు చూడండి అయ్యా అని అన్నారంట. అంటే వాళ్ళని అడిగారు. కొద్దిసేపట్లోనే వాళ్ళు అక్కడ ఏం చేశారు, అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని గంటలు కూర్చున్నారంట స్వామివారు. అంతే, ఆ గంటల్లోనే అదంతా కూడా ఆకాశం అంతా మేఘం కమ్మేసి పెద్ద వాన, తెల్లవారేపాటికి చెరువులన్నీ ఊర్లంతా నిండిపోయి ఎంత పెద్ద వర్షం అంటే గ్రామస్తులకి సంవత్సరం అంతా కూడా పశువులకి నీళ్ళు వచ్చే విధంగా, పంటలకి సరిపోయే విధంగా ఆ కుంటలు చెరువులన్నీ నిండిపోయి, అంటే ప్రకృతి వారికి కరుణను కృతజ్ఞతాపూర్వకంగా పచ్చగా, అంటే ఆయన అంత ఇది కదా, ఆయన అడగగానే అంత చక్కగా వర్షం పడేసేసింది. కానీ అవన్నీ చూసి కూడా తనకేమీ పట్టనట్లుగా వెళ్ళిపోయారు ఆ బృందంలో నుంచి, ఆ ఊర్లో నుంచి.